సో, ఇవాళ నేను మీకు సుజుకి యాక్సెస్‌కి జనరల్ సర్వీసింగ్ BS6 వెహికల్ అనుకోండి. సో, జనరల్ సర్వీసింగ్‌లో మెయిన్‌గా చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన దగ్గరికి వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే మొత్తం టోటల్ సర్వీస్ బ్రేక్ కేబుల్స్ అని అలాగే చాలా చాలా వర్క్స్ ఉన్నాయి. సో, దానిలో జనరల్ సర్వీసింగ్ కొన్ని పార్ట్స్ నేను మీకోసమైతే వీడియో రికార్డ్ చేయడం జరిగింది. మన ఛానల్ గనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఫస్ట్ మన స్కూటీకి అయినా ఏదైనా మెయిన్ ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ ఈ వెహికల్‌కి ఎంత వేసుకోవాలి? క్వాంటిటీ వచ్చేసి 650 ఎంఎల్ అయితే వేసుకోవాలి. అండ్ ఆయిల్ కూడా డ్రైన్ చేసేసుకోండి. అట్లానే ఇంజిన్ ఆయిల్ తర్వాత ఏంటంటే మనకి ఈ గేర్ బాక్స్ ఆయిల్. గేర్ బాక్స్ ఆయిల్ ఉందని చాలా మందికి కూడా తెలీదు. ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. అట్లానే ఈ బ్రేక్స్ కూడా వన్ ఆఫ్ ద జనరల్ సర్వీసింగ్‌లో పార్ట్ అనమాట. చూసారు కదా! బ్రేక్ అనేది కంప్లీట్‌గా కే బాగోలేదు దీనికి. కేబుల్స్ అయితే మార్చాలి. కేబుల్స్ అయితే మార్చాల్సుంది. సో, అదైతే జనరల్ సర్వీసింగ్‌లో పార్ట్ అయితే కాదు. అండ్ దట్ టూ యాక్సిలరేటర్ కూడా స్ట్రక్ అయి ఉండిపోతుంది. అది జనరల్ సర్వీస్‌లో పార్ట్ అయితే కాదు. బట్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలనమాట. ఈ సుజుకి విషయానికొచ్చేసరికి స్పేర్స్ రేట్ అనేది చాలా ఎక్కువుందండి. నేనైతే షాక్ అయ్యాను. సో, ఫస్ట్ అయితే మనం ఇంజిన్ ఆయిల్ డ్రైన్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో, చూసండి అసలు ఆయిల్ అనేది మీకు క్వాంటిటీ గనక 600, 650 ఎంఎల్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తే మీ ఇంజిన్ యొక్క కండిషన్ అనేది 100% బావుందని అర్థం. ఒకవేళ ఆయిల్ క్వాంటిటీ గాని మీకు 300, 250 ఎంఎల్, 100 ఎంఎల్ వస్తే ఇంజిన్ కండిషన్ అనేది బాగోలేదని అర్థం. బోర్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేసాం కాబట్టి అది డ్రైన్ అవుతూ ఉంటుంది. ఈలోపు బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేయండి. ఎందుకు బూట్ స్పేస్ అంటే ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మన స్కూటీకి అయినా, బైక్ అయినా. అది గనుక క్లీన్ చేసుకోకపోతే మనకి పికప్ ఇష్యూ అని, మైలేజ్ ఇష్యూ అని సమ్ అదర్ మిస్సింగ్ కంప్లెయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, దీనికి ఎయిర్ ఫిల్టర్ చాంబర్ మొత్తం బయటికి తీయడం బెటర్ నా ఒపీనియన్. సో, ఎక్కడెక్కడ ఫింగర్ పాయింట్ చేస్తుందో అక్కడ స్క్రూస్ అండ్ బోల్ట్స్ ఉంటాయి. అవి స్టార్ స్క్రూస్ అలాగే 10 బిట్‌తో ఓపెన్ చేసేయండి. కంప్లీట్ ఎంటైర్ ఎయిర్ ఫిల్టర్ చాంబర్‌ని చూసారు కదా! మడ్గార్డ్ హాఫ్ మడ్గార్డ్ కూడా ఉంటుంది బోల్ట్ అనేది. టోటల్ బాడీని డిస్కనెక్ట్ చేసి ఎయిర్ ఫిల్టర్ మొత్తాన్నయితే తీసేయండి. ఎయిర్ ఫిల్టర్ బయటకి తీసేసిన తర్వాత స్పార్క్ ప్లగ్ కూడా పనిలో పని క్లీన్ చేయండి. అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట జనరల్ సర్వీస్‌లో. ఎయిర్ ఫిల్టర్ చాంబర్ మొత్తాన్ని మనమైతే బయటకి తీసేసాం. సో, ఎయిర్ ఫిల్టర్ చాంబర్ అయితే మీద 2 క్లిప్స్ ఉంటాయి. కిందనైతే స్టార్ స్క్రూ డ్రైవర్‌తో స్టార్ స్క్రూస్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత భయ్యా ఎయిర్ ఫిల్టర్ అనేది మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందా? మార్చుకుంటే సరిపోతుందా? అనే క్వెషన్ మీకొస్తే ఈ సుజుకి యాక్సిస్ పైన ఈ ఆహ్, స్పాంజ్ ఉండడం వల్ల ఎయిర్ ఫిల్టర్ మాక్సిమం డస్ట్ అయితే పట్టదు. బట్ అయినప్పటికీ చూడండి చాలా వరకైతే డస్ట్ పట్టింది. సో, ఇన్‌కేస్ ఎయిర్ ఫిల్టర్ లైన్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా! అది బాగా బెండ్ అయిపోతే ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ అయితే మీరు మార్చేసుకోండి. ఇన్‌కేస్ బావుంది, యెల్లో కలర్‌లో ఉంది అనుకుంటే నో నీడ్ అండి. ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకొని సరిపోతుంది. సో, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసేసాం. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ దీనికి నేను వాల్వోలైన్ సింథటిక్ BS6 5W30 ఆయిల్ అయితే వాడుతున్నా. క్వాంటిటీ చెప్పాను కదా! 650 ఎంఎల్. ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే ఓవర్ ఆయిల్ ఏస్తే ఏమవుతుందంటే ఎయిర్ ఫిల్టర్‌లోంచి అయితే వచ్చేస్తుంది. ఎయిర్ ఫిల్టర్ డ్రైన్ హోల్ నుంచి, డ్రైన్ పైప్ నుంచి. సో, ఆయిల్ అయితే కంప్లీట్‌గా లోపలికైతే పోసేయండి. ఇంజిన్ ఆయిల్ పోసేసాం. అట్లానే గేర్ బాక్స్ ఆయిల్ అయితే ఓపెన్ చేయాలి. బట్ జనరల్ సర్వీసింగ్ ఏటైతే చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, 2 వీల్‌కి బ్రేక్ షూస్ కూడా బ్రేకులు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలానే ఇంకా ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇన్‌కేస్ ఏమన్నా ఐటెమ్స్ ఏమైనా పోతే లైక్ ఇంకా టోటల్ బాడీ క్లీన్ చేసుకోవాలని క్లీన్ చేసుకోవచ్చు. టోటల్ బాడీ అనేది మాక్సిమం ఎప్పుడు కూడా ముట్టుకోము. ఎందుకంటే అది అప్పుడే క్లీన్‌గా ఉంటుంది గదా! సో, టోటల్ బాడీ క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ దెన్ స్పార్క్ ప్లగ్స్. అండ్ BS6కి ఏంటంటే ఎప్పుడు కూడా సెన్సార్ విషయానికైతే ఎప్పుడు వెళ్ళమాకండి. ఎందుకంటే బాగున్నంత వరకు దాన్ని గెలకకూడదు. బాగోకపోతే దాన్ని గెలకాలి. అండ్ బ్రేకుల విషయానికొచ్చేసరికి కాంబీ బ్రేక్ అడ్జస్ట్‌మెంట్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. బ్రేక్ అడ్జస్ట్‌మెంట్ అనేది చూసారు కదా! బ్యాక్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ పట్టాలి. అలాగైతే మీరు చక్కగా కాంబీ సెట్ చేసినట్టు. లేకపోతే కరెక్ట్‌గా సెట్ చేయలేనట్టు. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. మన ఛానల్ గనుక మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో కొట్టేయండి ఫ్రెండ్స్.